చాలా కాలం తర్వాత 'డైనోసార్' 'జురాసిక్ పార్క్' వచ్చింది. ఐ మీన్ టు సే 'సలార్' మూవీ థియేటర్స్‌లో ఈరోజు రిలీజ్ అయింది. ఎక్కడ చూసినా టాక్ చాలా పాజిటివ్‌గానే ఉంది. నేను రివ్యూలోకి వెళ్ళే ముందు ఫ్యూ పాయింట్స్. సో 'సాలార్' పీవీఆర్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది. సమ్‌హౌ అది సాల్వ్ అయింది. ఇప్పుడైతే పీవీఆర్‌లో టికెట్స్ దొరుకుతున్నాయి 'సలార్' మూవీకి. బట్ మన హైదరాబాద్‌లో నార్మల్లీ 250 రూపీస్ ఉండే టికెట్ 'సలార్‌కి మోర్ దాన్ 400 రూపీస్ అయితే ఉంది. ఇంట్రెస్టెడ్ అయితే మీరు వెళ్ళి చూడొచ్చు. కమింగ్ టు ద రివ్యూ అండి. 'సలార్' మూవీ గురించి చెప్పాలంటే నాకైతే కొంచెం మిక్స్డ్ అనిపించింది. అంటే కంప్లీట్‌గా సూపర్బ్‌గా ఫెంటాస్టిక్ అద్భుతంగా తీశాడు అనిపించలేదు. అలా అని సినిమా బాలేదని కూడా చెప్పను. బికాజ్ అంటే మీరు 'కేజీఎఫ్' లాంటి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఈ మూవీకెళ్తే డెఫినెట్‌గా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే 'కేజీఎఫ్' వైబ్ అయితే ఈ ఫిల్మ్‌లో లేదు. పాయింట్ నంబర్ 1. అండ్ పాయింట్ నంబర్ 2, అలా అని ఈ సినిమాని తీసిపడేయటానికి కూడా లేదు. ఎందుకంటే సినిమాలో ఇంటర్వెల్ గానీ, క్లైమాక్స్ గానీ, కొన్ని సీన్స్ గానీ చాలా ఫెంటాస్టిక్‌గా తీశారు డైరెక్టర్. ఆ టెంపో బిల్డ్ చేసే విధానం అండ్ మ్యూజిక్ కూడా బావుంది. డీసెంట్ ఉంది. బట్ సమ్‌హౌ ఇఫ్ యూ కంపేర్ దిస్ మూవీ విత్ 'కేజీఎఫ్' కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది. కాకపోతే తీసిపడేయాల్సిన సినిమా అయితే కాదు. ఎస్పెషల్లీ ప్రభాస్‌కి ఆఫ్టర్ 'బాహుబలి' ఒక సరైన హిట్ అయితే లేదు. అంటే 'సాహో' వచ్చింది యావరేజ్‌గా, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు ఆడలేదు. బట్ నార్త్ సైడ్ బాగా ఆడింది 'సాహో'. ఆ తర్వాత వచ్చినటువంటి 'రాధేశ్యామ్' అక్కడ ఇక్కడ డిజాస్టర్. దాని తర్వాత మళ్ళీ 'ఆదిపురుష్' అయితే ఇంక అసలు ప్రభాస్ కెరీర్‌లో మర్చిపోలేని సినిమా అది. ఇలాంటి టైంలో ఒక మంచి హిట్ కావాలి, బౌన్స్ బ్యాక్ అవ్వాలి మళ్ళీ ప్రభాస్. ఒక పాన్ ఇండియా సత్తా అంటే ఏంటో చూపించాలన్న టైంలో ఈ 'సలార్' మూవీ వచ్చింది. డెఫినెట్‌గా ఈ 'సలార్' మూవీ అయితే అతనికి ఒక మంచి బౌన్స్ బ్యాక్, ఒక సూపర్బ్ హిట్ అనే చెప్పాలి. సినిమా అయితే బాగుంది, అందరు చూడండి. కాకపోతే ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్' తీసిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది కదా మనకు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ వరకు. అక్కడక్కడ సినిమా కొంచెం డ్రాప్ అయిందని చెప్పాలి. అండ్ ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, నాకు ప్రభాస్ గారికి చాలా తక్కువ డైలాగ్స్ ఉన్నాయి. అండ్ డైలాగ్స్ కూడా ఇంకొంచెం బెటర్గా ఉన్న డైలాగ్స్ కూడా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అని అనిపించింది. ఓవరాల్ అయితే సినిమా అయితే బాగుందండి. డెఫినెట్గా వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిన మూవీ 'సలార్'. బట్ వన్ థింగ్ కీప్ ఇన్ మైండ్, నెవర్ కంపేర్ దిస్ మూవీ విత్ 'కేజీఎఫ్' ఆర్ ఎనీ అదర్. మీరు న్యూట్రల్గా వెళ్ళి చూస్తే డెఫినెట్గా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అ బిగ్ స్కేల్ మూవీ. అండ్ చాలా ఇంకొకటి ఏంటంటే, ఆ 'బాహుబలి' తర్వాత ప్రభాస్లో ఒక చామ్ పోయింది అని అందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. చెప్పాలంటే ఈ మూవీలో మాత్రం ప్రభాస్ని చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ అతని కట్అవుట్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ డైనోసార్ అని ఎందుకు పెట్టారు అనేది మీకు అర్థమవుద్ది. ప్రతి షాట్లో ఆ డైనోసార్ ఫీల్ అనేది అయితే వస్తుంది మీకు. అండ్ ఆ మ్యూజిక్, ఆర్ఆర్, ఎలివేషన్స్ అన్నీ బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్లో కొంతవరకు ఆ క్లమ్జీనెస్ అనేది క్లియర్ అవుతుంది. ఆ ట్రైలర్లో ఏదైతే చాలామంది 'పృథ్వీరాజ్' గారిని చూసి ఏవైతే అన్నారో, ఈయన హీరోలా ఉన్నారు అది ఇది అని. బట్ డెఫినెట్గా మూవీలో మాత్రం ప్రభాసే హీరోలా ఉంటాడు. 'పృథ్వీరాజ్' ఏమాత్రం కూడా హీరోలా అనిపించడు. అంటే అఫ్కోర్స్ ఆయనది మంచి రోలే, చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఆ లిమిటెడ్ ఉన్న అతని లిమిటేషన్స్లోనే తను చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మనందరికీ తెలుసు 'పృథ్వీరాజ్' ఈజ్ బ్రిలియంట్ యాక్టర్. తను ఒక మంచి డైరెక్టర్ కూడా. సో అతని వరకు అతను చాలా బాగా చేశాడు. ఇంకా 'శృతి హాసన్' అయితే ఏదో కొన్ని రియాక్షన్ సీన్స్కి అట్లా ఏదో వాడారు. మీరు 'శృతి హాసన్' మీద ఏదో ఉంటది కదా, తన క్యారెక్టర్ ఏదో ఉంటదని అనుకోకండి. కొన్ని క్యారెక్టర్స్ కూడా మీకు కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి. ఝాన్సీ గారి రోల్ కానీ అవి కానీ, అంటే ఆ సీరియస్ క్యారెక్టరే చేశారు కానీ ఈ క్యారెక్టర్కి ఝాన్సీ గారు నిజంగా అవసరమా అన్న క్వశ్చన్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఇంకా జగపతి బాబు గారు చాలా చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది. కాకపోతే ఆ ఉన్న కొంచెం స్పేస్లో కూడా హీఈస్ లుకింగ్ లైక్, అంటే ఒక హ్యూమాంగస్గా కనపడుతున్నారు ఆ సెట్లో, ఆ స్క్రీన్లో. ఆయన ఆ మేక్ ఓవర్ కానీ అది చాలా బాగుంది. మోర్ ఓవర్ బాబీ సింహ గురించి మాట్లాడాలి. బాబీ సింహ కూడా ఫ్యాంటాస్టిక్గా పర్ఫామ్ చేశారు. ఓవరాల్ అయితే 'సలార్' ఈజ్ ద బెస్ట్ మూవీ ఫర్ ప్రభాస్ ఆఫ్టర్ 'బాహుబలి'. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ లుక్, గో అండ్ వాచ్ 'సలార్'. ఇప్పుడు వచ్చిన చాలా సినిమాల కంటే ఇట్స్ 100% బెటర్ మూవీ 'సలార్'.